తిరుగుతుంటాయనా మన కోడలు తిరుగుతుంటాయి, ఆ కోడలు ఇట్లా తిరుగుతుంటాయి, ఆ కోడలను కోసుకొని తిన్నోడే ఆడు ఉంటాడు అలా ఆ దర్గా కాడ కోడెను మన కోడెను ఒక కోడెను కోసి తింటాడు. వాడు వచ్చి మన శివాలయంలో అడుగుపెట్టి శివాలయంలో ఆడ వాడు దట్టీలు కడుతుంటాడు, వాడు తాయిదాలు కడుతుంటాడు. ఏంది ఇది అపవిత్రం అయితే అవుతుందిగా. మన మందిరం అపవిత్రం అవుతుంది. ఈ మందిరం అపవిత్రం కాకుండా ఈ అపవిత్రాన్ని పవిత్రం చేయడానికి మనమందరం, నేను ఒక్కనేం చేయలేదు, మనమందరం ప్రతి ఒక్కరు హిందూ అన్నట్టు అందరూ ఖచ్చితంగా శివరాత్రి రోజు, వాడు శివరాత్రి రోజు చేసిన మన శివయ్య మీద మూత్ర విసర్జన చేసిన అదే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు ఆ చిట్టిలో దర్గా హటావ్ వేములవాడ బచావ్, దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని ఈ నినాదంతో ఒక చిన్న చిట్టిలో వేసి నీ కోరిక ఏది దర్గా తీసేసేయాలి, వేములవాడ రక్షించాలని ఆ కోరిక దేవుని మొక్కిట్లా, దేవుడా శివయ్య నా కోరిక నెరవేర్చు, ఈసారి కాదు వచ్చేసరి వరకు ఈ ఈ మలినం నా దగ్గర ఉండకుండా చెయ్యి అని శివయ్యని గట్టిగా మొక్కి కుండీలో ఆ స్లిప్ వేయండి. ఎందుకేనంటే ఒక ధర్మకార్యం అయ్యేటప్పుడు మీరు ఆ చిట్టి వేయడం వల్ల మనకైతే దేవుడైతే నీ మనసులో మాట అయితే దేవుడు వింటుండగా, దేవుడు ఏమైనా పరిష్కారం ఇస్తుండొచ్చు, నాకు నీకేమైనా పరిష్కారం ఇస్తుంటే ఆ పరిష్కార రీతిలో మనం పనిచేద్దాం. నేను ఒకటే అడుగుతున్నా, శివరాత్రి రోజు ఖచ్చితంగా ఎవరైనా సరే, హిందూ ఎవరైనా సరే, చిన్న పెద్ద ఎవరు లేరు, యువత ఖచ్చితంగా శివరాత్రి రోజు లక్షలాది మంది వస్తారు ఆ వేములవాడ. ఆ వేములవాడలో మన పిల్లలు కూడా చాలా మంది ఆ చిట్టీలు మీకు సప్లై చేస్తారు. మీరు మీ పెన్లతో రాయండి, పెన్లతో రాసి ఆ చిట్టీలు ఖచ్చితంగా దేవుడిని మొక్కండి, ఈ దర్గాను తీసే దేవుడు అని మొక్కండి. మన శివయ్య మన ఎంబడి నుండి ఖచ్చితంగా దర్గాను తీసేస్తున్నాం. ఏదేమైనా దగ్గర ఒక వ్యాపారం